ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇద్దరు పర్సన్స్ 10 lakhs లోన్ తీసుకున్నారు. ఆఫ్టర్ 5 years ఒకరేమో ఫినాన్షియల్లీ రిచ్ అయ్యారు అండ్ ఇంకొకరేమో ఇంకా ఈఎంఐస్లో లోన్స్లో మునిగిపోతున్నారు. కానీ లోన్ అమౌంట్ మాత్రం సేమ్, కానీ రిజల్ట్స్ కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకంటే ఒకరు గుడ్ డెట్ యూజ్ చేశారు, ఇంకొకరు బ్యాడ్ డెట్ యూజ్ చేశారు. అసలు ఈ గుడ్ డెట్ అంటే ఏంటి, బ్యాడ్ డెట్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ డెట్ అంటే ఏంటి, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం అసలు లోన్ అన్న వర్డ్ ఆర్ డెట్ అన్న వర్డ్ వినగానే మన మైండ్లోకి ఏమొస్తుందంటే అసలు ఈ లోన్స్ చాలా డేంజరస్ అండ్ అసలు మనం ఈ లోన్స్ అసలు తీసుకోకూడదు. ఎందుకంటే తీసుకున్నాక అసలు ఈ ఇంట్రెస్ట్లు పే చేయలేం అండ్ అలాగే ఈ లోన్స్ని అలాగే కంటిన్యూస్ చేసుకుంటూ కొన్ని ఇయర్స్ వరకు సర్వైవ్ అవ్వాలి అన్న పాయింటే ఉంటుంది. అండ్ అలాగే ఒకసారి లోన్ తీసుకున్నామంటే మన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది ఈ లోన్స్ కడుతూనే అని అనుకుంటాం. కానీ అసలు షాకింగ్ నిజం ఏంటంటే ఈ లోన్స్లో గుడ్ లోన్స్ ఉంటాయి అండ్ బ్యాడ్ లోన్స్ ఉంటాయి, లైక్ గుడ్ డెట్స్ అండ్ బ్యాడ్ డెట్స్. అందుకే మన సరౌండింగ్స్లో మనం చూసుకున్నామంటే మోస్ట్ రిచెస్ట్ బిలియనర్స్ కానీ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ కానీ ఈ లోన్స్తోనే వాళ్ళ బిజినెసెస్ని ఇంక్రీజ్ చేసుకుంటారు అండ్ ఈ లోన్స్ యూస్ చేస్తూనే వాళ్ళ బిజినెసెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటారు. అండ్ ఈ లోన్స్ లేకుంటే వాళ్ళ బిజినెసెస్ అస్సలు రన్ చేయలేరు అండ్ ఎక్స్పాండ్ చేసుకోలేరు. అండ్ అసలు ఈ బిజినెస్ మ్యాన్స్ కానీ ఈ బిలియనర్స్ అసలు ఈ లోన్స్ యూజ్ చేస్తూ ఎలా ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు అండ్ ఎలా వాళ్ళ బిజినెసెస్ని గ్రో చేసుకుంటున్నారు, వాళ్ళకి నిజంగానే ఇన్సైట్స్ తెలుసా ఈ లోన్స్ గురించి, ఆర్ వాళ్ళకి అసలు ఈ గుడ్ డెట్స్ అండ్ బ్యాడ్ డెట్స్ అంటే ఏంటో పూర్తిగా క్లారిటీ ఉందా? ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అసలు గుడ్ డెట్ అంటే ఏంటి, బ్యాడ్ డెట్ అంటే ఏంటి, అసలు మెయిన్ డెట్స్ అంటే ఏంటి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇప్పుడు డెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. డెట్ అంటే ఏం లేదండి, మనం ఒకరి దగ్గర నుంచి మనీని బారో చేసుకొని అండ్ ఫ్యూచర్లో మనం ఎప్పుడైతే ఆ మనీని రిటర్న్ ఇస్తామో అప్పుడు వరకు మనం మధ్యలో ఇంట్రెస్ట్తో రీపే చేస్తూ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక బ్యాంక్ దగ్గర నుంచి ఒక 1 lakh బారో చేసాం, ఒక లోన్ తీసుకున్నాం. ఆ లోన్ని మనం రీపే చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 10% ఇంట్రెస్ట్తో రీపే చేయాలి. ఎలా అంటే మనం ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక 1 lakh లోన్ తీసుకున్నాం అండ్ వాళ్ళు 10% ఇంట్రెస్ట్ కట్టాలి ఎవ్రీ మంత్ అన్నారు. సో మనం ఆ టెన్యూర్ని 2 years వరకు తీసుకున్నాం. అంటే ఇప్పుడు 1 lakh లోన్ తీసుకున్నాం, దాన్ని 2 years లోపు రీపే చేస్తామని చెప్పాం. వాళ్ళు ఆ 2 years లోపు మీరు తీసుకున్న 1 lakh ప్లస్ అలాగే 10% ఇంట్రెస్ట్తో పే చేయాలి అన్నారు. ఇక్కడ ఏంటి, మనం బ్యాంక్ దగ్గర నుంచి 1 lakh బారో తీసుకున్నప్పుడు వాళ్ళు 10%తో మీరు రీపే చేయాలి అని అన్నారు. సో అదే డెట్ అంటే. డెట్ అంటే సింపుల్గా మనం సటన్ అమౌంట్ని బారో చేసి అండ్ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఒక సటన్ అమౌంట్ ఇంట్రెస్ట్తో రీపే చేయడమే డెట్ అంటే. సో ఇప్పుడు గుడ్ డెట్ అంటే ఏంటి? గుడ్ డెట్ అంటే ఏం లేదండి, ఫ్యూచర్లో రాబోయే ఫ్యూచర్లో మన ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసేది ఆర్ లేదా మన అసెట్ వాల్యూస్ని పెంచేదే గుడ్ డెట్. సింపుల్గా చెప్పాలంటే ఈ గుడ్ డెట్ వల్ల మనం ఫ్యూచర్లో రిచ్ అవ్వగలం అండ్ రిచ్ చేస్తుంది ఈ గుడ్ డెట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఎడ్యుకేషనల్ లోన్ వల్ల మనకి ఏమవుతుందంటే మనం స్టాప్ చేసిన మన గ్రాడ్యుయేషన్ పీస్ఫుల్గా ఈ లోన్ వల్ల కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ తర్వాత మనకు ఒక పీస్ఫుల్ అండ్ సెక్యూర్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఆ పీస్ఫుల్ అండ్ సెక్యూర్ జాబ్తో మనకు మంత్లీ వచ్చే ఇన్కమ్ నుంచి మనం ఈ లోన్ని పీస్ఫుల్గా రీపే చేస్తూ వచ్చాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఒక లోన్ తీసుకున్నాం, ఆ లోన్ వల్ల మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అండ్ ఆ గ్రాడ్యుయేషన్ వల్ల మనకి జాబ్ వచ్చింది అండ్ ఆ జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ని మనం మళ్ళీ లోన్ని రీపే చేస్తున్నాం. సో ఇలా లోన్ని ఇలా గుడ్ వేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక బిజినెస్ లోన్ తీసుకున్నాం. బిజినెస్ లోన్ వల్ల ఏమవుతుందంటే మనం కరెంట్గా రన్ చేస్తున్న బిజినెస్ చాలా బాగా నడుస్తుంది, దాన్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నాం, డిఫరెంట్ స్టేట్స్లో ఆర్ డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ చేయాలనుకున్నాం. దానికోసం ఒక బిజినెస్ లోన్ తీసుకున్నాం. ఆ తర్వాత ఆ లోన్ నుంచి మనం ఇంకో కొత్త అవుట్లెట్స్ని ఓపెన్ చేసాం అండ్ ఆ అవుట్లెట్స్ బాగా సూపర్బ్గా నడుస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ అవుట్లెట్ నుంచి మనకు వచ్చే ఇన్కమ్తో మనం తీసుకున్న బిజినెస్ లోన్స్ని రీపే చేస్తున్నాం. సో ఇలాగ ఒక బిజినెస్ లోన్ తీసుకొని మనం బిజినెసెస్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్స్పాండ్ చేసుకొని కొత్త కొత్త అవుట్లెట్స్ ఓపెన్ చేసి అండ్ ఆ అవుట్లెట్స్ నుంచి ఎర్న్ చేసే ఇన్కమ్తో మన బిజినెసెస్ని ఇంకా గ్రో చేసుకోవచ్చు అండ్ ప్లస్ అలాగే మనం తీసుకున్న లోన్స్ని కూడా రీపే చేస్తూ రావచ్చు. సో ఇలా ఒక బిజినెస్ లోన్ తీసుకొని మనం గుడ్ వేలో ఇన్వెస్ట్ చేస్తూ మనం మన ఇన్వెస్ట్మెంట్స్ని ఆర్ మన ఇన్కమ్ని ఆర్ లేదా మన అసెట్స్ని ఇంక్రీజ్ చేస్తూ రావచ్చు. సో ఇలా ఒక లోన్ తీసుకొని మనం దాన్ని ప్రాపర్ వేగా యూజ్ చేసి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి మనం మనీని ఎర్న్ చేస్తున్నామంటే అదే ఒక గుడ్ డెట్ అండ్ గుడ్ లోన్స్. సో ఇప్పుడు బ్యాడ్ డెట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. బ్యాడ్ డెట్స్ అంటే మీకు ఇన్కమ్ని జనరేట్ చేయని అండ్ అలాగే వాల్యూ తగ్గిపోయే థింగ్స్ పైన తీసుకునే లోన్సే బ్యాడ్ డెట్.
అండ్ ఒక ఎగ్జాంపుల్తో కన్సిడర్ చేసుకున్నామంటే మీరు ఒక లేటెస్ట్ ఐఫోన్ని ఈఎంఐలో తీసుకున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఆ ఫోన్ అనే ప్రోడక్ట్ ఇయర్ బై ఇయర్ దాని వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది. మీరు ఇప్పుడు 1 lakh పెట్టి ఐఫోన్ తీసుకున్నారంటే ఒక 3-4 yearsకి అదొక 50 or 60,000కి డిక్రీజ్ అవుతుంది. దానిపైన మీరు తీసుకున్న ఈఎంఐస్ ఏమో మీరు 1,40,000 or 1,30,000 పే చేయాల్సి వస్తుంది. కానీ ఇన్ రిటర్న్ మీకు ఆ ఫోన్ వాల్యూ వచ్చేసి ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్ వాల్యూ ఏమో ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అవుతుంది, కానీ మీరు పే చేసే ఈఎంఐ ఏమో ఆన్ ద ప్రోడక్ట్ 30-40% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మీరు ఫోన్ పైన తీసుకున్న లోన్ ఏమో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, కానీ ఫోన్ వాల్యూ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఒక బ్యాడ్ లోన్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లగ్జరీ కార్ని ఈఎంఐలో తీసుకోవడం. మనకి అవసరం లేకున్నా మనం ఒక లగ్జరీ కార్స్ అండ్ హై ఎండ్ కార్స్ని ఈఎంఐలో తీసుకుంటాం. అక్కడ ఏమొస్తుందంటే మెయిన్ ప్రాబ్లం ఈఎంఐ ఏమో చాలా హై ఉంటుంది అండ్ అలాగే ఒక లగ్జరీ కార్ మెయింటెనెన్స్ ఎప్పుడైనా కానీ హై ఉంటుంది. సో ఇక్కడ 2 థింగ్స్ని మనం అసలు మెయింటైన్ చేయలేం. అండ్ అలాగే మన స్టేటస్ కోసం తీసుకున్న లగ్జరీ కార్ ప్రైస్ ఏమో ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది వన్స్ మీరు పర్చేస్ చేశారంటే. అండ్ అలాగే దాని లోన్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అండ్ ఇయర్ బై ఇయర్ దాని మెయింటెనెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ మీరు ఈఎంఐస్లో ఒక కార్ ఆర్ ఫోన్ బై చేసేటప్పుడు మీకు పర్పస్ఫుల్లీ దాని నీడ్ ఉంది అండ్ అర్జెన్సీ నీడ్ ఉందంటే మాత్రమే ఈఎంఐలో తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ వాల్యూ ఒకసారి పర్చేస్ చేసామంటే ఒక ఫోన్ ఆర్ ఒక లగ్జరీ కార్ దాని వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్. సో అండ్ అలాగే దాని ఈఎంఐ అండ్ మెయింటెనెన్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇయర్ బై ఇయర్. సో అర్థమైంది కదా, ఇన్ని వేస్లో ఒక డెట్ని బ్యాడ్గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ అవసరం లేని ప్రోడక్ట్స్ లైక్ లగ్జరీ ఫోన్స్ కానీ లగ్జరీ కార్స్ని కానీ ఈఎంఐస్లో తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పేసి ఏ థింగ్స్ పడితే ఆ థింగ్స్ కొనడం. దీనివల్ల మీ డెట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అండ్ అలాగే మీ డెట్స్ అన్నీ బ్యాడ్గానే మారిపోతాయి. అండ్ ఇప్పుడు గుడ్ డెట్కి అండ్ బ్యాడ్ డెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుడ్ డెట్ వల్ల మీకు ఫ్యూచర్లో మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీ అసెట్స్ గ్రో అవుతాయి. అండ్ ప్లస్ అలాగే గుడ్ డెట్ ఎప్పుడైనా కానీ మిమ్మల్ని ఫ్యూచర్లో రిచ్ చేస్తుందే తప్ప మిమ్మల్ని ఇంకా డిక్రీజ్ చేయాలని అసలుకే చూడదు. ఇప్పుడు బ్యాడ్ డెట్ వల్ల ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మీ ఇన్కమ్ ఇంకా డిక్రీజ్ అవుతుంది. బ్యాడ్ డెట్ వల్ల మన ఎక్స్పెన్సివ్స్ని ఇంక్రీజ్ చేస్తుంది ఫ్యూచర్లో అండ్ లయబిలిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ప్లస్ అలాగే మన సేవింగ్స్ని ఇంకా తగ్గిస్తుంది. సో అందుకే ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో లోన్ తీసుకునేటప్పుడు ఈ 5 questions మిమ్మల్ని మీరు అడగండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ లోన్ వల్ల నా ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందా ఫ్యూచర్లో? అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ లోన్ వల్ల ఫ్యూచర్లో నా అసెట్స్ గ్రో అవుతాయా? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ లోన్ ఈఎంఐని మంత్లీ నేను పీస్ఫుల్లీ పే చేయగలనా? అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ లోన్ నాకు అసలు వాంటా ఆర్ నీడా? అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ లోన్ వల్ల నేను 5 years తర్వాత పీస్ఫుల్లీ అండ్ హ్యాపీగా ఉంటానా అండ్ ఉండనా? సో ఇప్పుడు ఫైనల్లీ మీకు గుడ్ డెట్ అంటే ఏంటి, బ్యాడ్ డెట్ అంటే ఏంటి అండ్ అసలు డెట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా. అండ్ అలాగే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.